హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఐఎమ్ రియల్లీ సారీ నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది అస్సలు అప్లోడ్ చేయడం లేదు, సమ్ రీజన్స్ వల్ల. బట్ ఈ రోజు నుంచి అయితే కనుక ఎవ్రీడే కుకింగ్ వీడియోస్ అయితే కనుక మీ ముందుకు వచ్చేస్తాయి. నచ్చితే కనుక డెఫినెట్లీ చూసి ఒక్క రెసిపీ అన్నా కూడా నేర్చుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో గట్టి పకోడీ అయితే ఉంటుంది కదా అండి, చాలా బాగుంటుంది ఆ పకోడీ అయితే కనుక. ఆ పకోడీ అయితే కనుక ఈరోజు మన ఛానల్లో చేసి చూపిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ అనేవి సన్నగా తరుక్కుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఏమేమైతే వేసుకున్నామో అదంతా కూడా ఆనియన్స్కి పట్టితే పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా కూడా చేత్తో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి. ఎట్లా అంటే ఉల్లిపాయల నుంచి నీరు వస్తుంది కదా, ఆ మొత్తం అంతా బయటకు వచ్చేటట్టు గట్టిగానే కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి నేను ఇక 1 కప్పు ఆనియన్స్ అయితే తీసుకున్నాను కదా, ఒక 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకుంటాను క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మరీ టైట్ అనిపిస్తే కనుక యాడ్ చేసుకోండి. నాకైతే కనుక సరిపోయింది, ఇక్కడ ఆనియన్స్లో వచ్చేటటువంటి వాటరే సరిపోయింది. ఇంకా టైట్గా గట్టిగా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్లీ వాటర్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసేసుకుంటే సరిపోతుందండి. పకోడీ అనేది గట్టిగా రావాలి కదా, ఎక్కువ వాటర్ పోస్తే పకోడీ అనేది మెత్తగా అయిపోతుంది కదా. సో మనం స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ చేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉండాలి. అందుకనే ప్యాటర్న్ అనేది గట్టిగా ఉంటే పకోడీ కూడా గట్టిగా ఉంటుంది. మనం దీనిలో వేసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా ఈ పకోడీకి చాలా టేస్ట్ ఇస్తాయండి. ఇంకా చెప్పాలి అంటే ఆనియన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, సో చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆనియన్స్ అనేవి అస్సలు మాడకుండా మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది ఈ పకోడీ అయితే కనుక. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు కూడా వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గట్టి పకోడీ అయితే కనుక రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పకోడీ అయితే కనుక 10-15 డేస్ వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది. అస్సలు ఖరాబ్ అవ్వదు, అసలు పాడవదు, అంత టేస్ట్ ఉంటుంది ఈ పకోడీ. మీకు కనుక వీలైతే మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి.